నమస్కారం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్ర్యవతు. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. మహాశివరాత్రి గొప్ప పర్వదినం. మహాశివుణ్ణి వేదములన్నీ కూడా ఓం నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని స్తోత్రం చేస్తూ ఉంటాం. అంటే దీంట్లో ఇహపరముల్ని రెండింటినీ కూడా మనకి ఆయన యొక్క ఆరాధన, అభిషేకం, అర్చన, ఉపాసన వలన మనకి కలగజేసేటువంటి యొక్క శుభకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి, మంగళకరమైనటువంటి యొక్క వాడు మహాశివుడు. ఆయన్ని గనక మనం ఉపాసన చేసినట్టయితే మనలోనే ఉన్నటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని మనకి తెలియజేస్తాడు. ఎందుకంటే మనలోనే ఆ శివుడు ఉన్నాడు. నేవారశోకవత్పన్నే పేతాభాస్వచ్చణూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. మన శరీరంలోనే, హృదయ ప్రాంతంలోనే ఉన్నాడు ఆయన. అటువంటి వాడిని మనం ఆ శివస్వరూపులమే, కాకపోతే అజ్ఞానం వలన మనకి తెలియదు. అది తెలుసుకుంటే ఆయన తెలియజెప్పేటువంటి వాడు ఆ మహాశివుడే. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ మనకి తెలుస్తాయి అని చెప్పినని ఈ యొక్క రుద్ర ప్రశ్నలో మనకి తెలియజెప్పడం జరిగింది. మహాశివరాత్రి ప్రతి మాసంలోనూ కూడా అమావాస్యకి ముందు వచ్చేటువంటిది చతుర్దశి. ఆ చతుర్దశి ఒక మంచి పర్వదినం. అంటే మొత్తం మనకి సంవత్సరంలో 12 చతుర్దశులు వస్తాయి. అంటే చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా 12 చతుర్దశులు వస్తాయి. అయితే ఈ చతుర్దశిలో మాఘమాసంలో వచ్చేటువంటి యొక్క చతుర్దశికి ఒక గొప్ప విశేషం చెప్పారు. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు వచ్చేటువంటి యొక్క చతుర్దశి మాస శివరాత్రి అన్నాం దాన్ని. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అన్నాం. మాస శివరాత్రి మహాశివరాత్రిగా పేర్కొనబడుతుంది. అయితే ఇది ఎందువల్ల అలా పేర్కొన్నారంటే మాఘమాసానికి అంత విశిష్టత ఉన్నది. మానవుని యొక్క అఘముల్ని అణిచేటువంటిది మాఘమాసం. అంటే అఘములంటే పాపములు. మాఘం అంటే మాఘమాసంలో మానవుడు చేసినటువంటి యొక్క అఘములంటే పాపముల్ని అణిచేటువంటిది. అటువంటి గొప్ప విశేషం ఉంది. ఎందుకని? సూర్యభగవానుడికి సంబంధించినటువంటి యొక్క మాసం మాఘమాసం. ఆ మాఘమాసం అంతా కూడా సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తాడు. సూర్యుడంటే ఆయన త్రిమూర్తి ఆత్మకుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే త్రిమూర్తి ఆత్మకుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు లేనిదే మనకు పొద్దున్న లేచి ఆయనకి నమస్కారం చేసుకుని ప్రారంభం చేస్తాం. అది మాఘమాసం యొక్క విశేషం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు. ఆరోగ్య భాగ్యం లేకపోతే ఎన్ని భాగ్యాలన్నా ఉపయోగం లేదు. కనుక అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యం. అది సూర్యభగవానుడు మనకిచ్చేటువంటి మాసం ఆ యొక్క మాఘమాసం. సూర్యోమరీచిమాదత్తే సర్వస్మాద్భవనాదధి తస్యాః పాక విశేషేణ స్మృతంకాల విశేషణం అన్నది. చూసారా? అంటే ఆ కాలభేదాల్ని ఏర్పరిచి, అసలు మొక్కలు మామూలుగా విత్తనం నాటితే అది పైకి వచ్చి ఫలాన్నిచ్చి పెద్ద వృక్షమై అవ్వాలి అని చెప్పినన్నా, మానవుడు మన మనుగడికి ఉదయం నుంచి మనకి ఆహారాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ అందించేటువంటి వాడు
సూర్యభగవానుడు. కాబట్టి సూర్యభగవానుడి యొక్క జయంతి అంటే మొట్టమొదటిగా సూర్యభగవానుడు ఆయన యొక్క కిరణాల్ని భూమి మీద ప్రసరింపజేసినటువంటి యొక్క రోజు కూడా అదే మనం రథసప్తమి అంటాం, సూర్య జయంతి. అది కూడా మాఘమాసంలోనే వస్తుంది, చూసారా. కాబట్టి మాఘమాసానికి అంత విశిష్టత ఉన్నది అని. అటువంటి విశిష్టమైనటువంటి యొక్క మాఘమాసంలో చతుర్దశి నాడు మాస శివరాత్రినే మహాశివరాత్రిగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ శివ శబ్దాన్ని తీసుకుందాం మనం. శివ అంటే శం అంటే నిత్య సుఖమైనటువంటిది. అంటే శివాలో ఉండేటువంటి శం అంటే నిత్య సుఖం. ఇందులో ఈకారవాచిక ఉంది, సి అంటే ఈకారవాచిక ఉంది కదా. ఈ ఈకారవాచిక అంటే పరమపురుషుడు. అలాగే వకారం ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. కాబట్టి ఈ మూడింటిని కలుపుదాం. ఇప్పుడు శివశక్తి స్వరూపమైనటువంటి యొక్క ఆ సమ్మేళనం ఉన్నదే, అదే ఆనందాన్ని ఇస్తుంది, సుఖప్రదమైనటువంటిది అని చెప్తోంది ఆ శివశబ్దం యొక్క అర్థం మనకి. తర్వాత శివరాత్రి. రాత్రి అంటే జనరల్గా మనకి తెలిసిందే, రాత్రి అంటే చీకటి ఉండేటువంటి యొక్క రాత్రి. శివ అంటే శుభప్రదమైన మంగళప్రదమైనటువంటిది అని అర్థం. మరి మంగళప్రదమైనటువంటి యొక్క ఈ శుభప్రదమైనటువంటిది రాత్రి అంటే చీకటి కదా. చీకటి రాత్రి మంగళప్రదం శుభప్రదం అవుతుంది, ఎలా అవుతుందండి? మరి దాన్ని మహాపర్వదనంగా పేర్కొన్నారే మన వాళ్ళు. అంటే ఏంటంటే అక్కడ మంగళకరమైనది ఎలా అవుతుందని అంటే, శివరాత్రి తీసుకుందాం మనం. శివరాత్రి నాడు మనం ఉపవాసం ఉంటాం, పగలల్లా కూడా ఏమీ ఆహారం తీసుకోము. అంటే పగలల్లా ఏమీ ఆహారం, మరి రాత్రిపూట మనం రాత్రి పడుకుంటే మళ్ళీ తెల్లారేదాకా ఏ ఆహారం తీసుకోం కదా. కాబట్టి రాత్రికి చిహ్నం ఏంటంటే ఆహారం ఏమీ తీసుకోకుండా ఏదో ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది, పగలల్లా కూడా మనం ఆ విధంగానే ఆ పరమశివుడికి సమీపంలో ఉండి కూర్చుని స్మరణ చేసుకుంటూ ఉంటాం, ఆహారం తీసుకోం. కాబట్టి ఇది మనకి పగలు రాత్రి అయింది. అలాగే రాత్రల్లా కూడా మనం శివరాత్రి నాడు రాత్రల్లా కూడా ఏమి జాగరణ చేస్తూ ఉంటాం. ఆ స్వామినికి అభిషేకాలు అర్చనలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. లింగోద్భవ కాలం అని చెప్పిన రాత్రి 12 గంటల తర్వాత కూడా స్వామివారికి హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పనని ఆయనకి అభిషేకాలు చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైంది, రాత్రి కూడా దినమైంది. కాబట్టి శుభప్రదమైనటువంటి యొక్క రాత్రి అయింది శివరాత్రి. అందుకనే దాన్ని మహాశివరాత్రి అని మనం పిలుచుకుంటున్నాం. ఇందులో ఇంత అర్థం ఉంది. ఇప్పుడు చతుర్దశి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. చతుర్దశి అంటే ఇప్పుడు అమావాస్యకి ముందు వచ్చేటువంటి యొక్కది చతుర్దశి. పౌర్ణం ముందు వచ్చే చతుర్దశికి అది మామూలే. అమావాస్యకి ముందు వచ్చేటువంటి యొక్క చతుర్దశి రోజున మనకి ఏ శుభకార్యాలకి వాటికి కూడా చేయడానికి అవకాశం లేనటువంటి యొక్క తిథి అది. కానీ పౌర్ణమి ముందు వచ్చేటువంటి యొక్క చతుర్దశి ఉందే, దాంట్లో శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటి దీని విశేషం? చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటువంటిది అంటే అక్కడ మనకి ప్రతి మనిషికి కూడా చంద్రుడికి 16 కళలు ఉన్నాయని చెప్పాను అర్థం. అంటే పౌర్ణమి తర్వాత నుంచి వచ్చేటువంటిది ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది. అమావాస్య వచ్చేటప్పటికి పూర్తిగా అయిపోతుంది. అయితే చతుర్దశి నాటికి మనకు ఉండేటువంటిది అష్టమదములని ఉన్నాయి, 8 అరిషడ్ వర్గములని ఉన్నాయి, అవి 6. 8 6 14. మనస్సు, అహంకారం, ఇవి మొత్తం 16. 15 కళలు ఆల్రెడీ లయమైపోయినాయి, ఎందుకంటే చివరికి వచ్చాం కదండి. ఇక మిగిలింది ఒక్కటే కళ. ఆ కళ ఈ దీంట్లో ఆ మహాశివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడైనా సరే ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి ఈ యొక్క శివుడికి ఆరాధన, అర్చనలు, ఉపాసన మనం చేసుకునేటట్లయితే ఆ ఒక్క కళ కూడా దాంట్లోనే మనకి సరిపోయి మానవుడు
పరిపూర్ణమైనటువంటి యొక్క స్థితిని పొందుతాడు. కనుక చతుర్దశి నాడే ఈ మహాశివరాత్రిని మనం పెట్టుకోవడం జరిగింది. పెద్దలందరూ మన మహర్షులందరూ కూడా దాన్నే, వేదశాస్త్రములన్నీ కూడా దాన్నే మహాశివరాత్రిగా పెట్టుకోవడం జరిగింది. సకల విధమైనటువంటి యొక్క కర్మల్ని కూడా ఆ మహాశివుడు తనలో లయం చేసుకుంటాడు. కాబట్టి ఆయనలోనే అన్నీ కూడా వశం చేసుకుంటాడు. కాబట్టి ఆయన పేరు వశీ అని. అంటే ఒక్కటే మనం వస్తున్నాం లోపలికి. సర్వకళలన్నిటినీ కూడా, సర్వ వికారాలన్నింటినీ కూడా తనలోనే లయం చేసుకుంటాడు కాబట్టి, వశం చేసుకుంటాడు కాబట్టి శివుడికి వశీ అని పేరు. అలాగే ఆయన శివుడు కాబట్టి వశం చేసుకున్నాడు కాబట్టి ఈ వశీయే శివ అయింది. వశీయే శివ. కాబట్టి ఇప్పుడు ఆ వశీ అంటే అర్థం ఏమిటంటే జితేంద్రియత్వం, అంటే ఇంద్రియాలను నిగ్రహించడము. ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలిక కాదు. అది ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేటట్లయితే, ఆయన జితేంద్రియుడు కాబట్టి ఇంద్రియాలన్నీ ఆయన యొక్క వశీనంలో ఉన్నాయి. మన్మధుడు వచ్చి బాణాలు వేసినప్పటికీ కూడా ఆయన చెలించేటువంటిది అని చెప్పినని మనం అనుకుంటాం కాదు. పార్వతిని వివాహం చేసుకున్నటువంటి యొక్క విశేషం ఏంటంటే మన్మధుని యొక్క బాణం కాదు అక్కడ, కానీ ఆవిడ యొక్క అచంచలమైనటువంటి యొక్క భక్తి విశ్వాసములతోటి ఆ పార్వతీదేవి యొక్క భక్తికి మెచ్చి ఆయన పార్వతిని పెళ్లి ఆడాడు. అలాగే జితేంద్రియుడు, ఆయన ఇంద్రియాలన్నింటినీ జయించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని యొక్క మనం ఆరాధన చేసుకున్నట్టయితే, అర్చన చేసుకున్నట్టయితే, అభిషేకించినట్లయితే, ఉపాసన చేసినట్లయితే మనం కూడా జితేంద్రియులం అవుతాము. అంటే ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవటానికి, మానవుణ్ణి పతనం చెందించేవి కానీ పైకి తీసుకొచ్చేటువంటి కానీ మనలో ఉండేటువంటి యొక్క ఇంద్రియములే. కాబట్టి అవి మన అధీనంలో ఉంటే మంచి పనులు చేస్తాం, నలుగురితోటి మంచిగా జరుగుతాం, మన జీవితం కూడా ఆనందమయంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జితేంద్రియత్వాన్ని ప్రసాదించేటువంటి యొక్క మహానుభావుడు మహాశివుడు. శివం వేద తద్యోగాత్ అన్నది. శివం వేద తద్యోగాత్. శివుడు అంటే వేదమే, వేదమన్నా శివుడే. వేదవేద్యుడు మహాశివుడు. అంటే అక్కడ ఓం శాంతి శాంతి శాంతి, వేదమే శాంతిని చేకూర్చేటువంటిది. వేదస్వరూపుడు మహాశివుడు. కనుక ప్రపంచం అంతా కూడా శాంతించి ఒకళ్ళకొకళ్ళు సామరస్యంతో ఉండాలి అనేటువంటి యొక్క స్థితిని పొందించేటువంటి వాడు ఆ మహాశివుడు. కనుక మహాశివరాత్రి నాడు ఆ శివుణ్ణి మనం ప్రార్థన చేసుకుని అభిషేకించినట్లయితే ఏమని సంకల్పం చేస్తున్నాం? ప్రపంచం అంతా కూడా నా ఇల్లు, నేనుండేటువంటి యొక్క ప్రదేశం, నా సమాజం, నా దేశం, ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా శాంతించాలి. అటువంటి శాంతిని ప్రసాదించి అందరూ కూడా ఆనందంగా ఉండేటి చేయవయ్యా అని చెప్పడానికి చేసేటువంటి యొక్క రోజు మహాశివరాత్రి. సరే, ఎంత ఆనందకరమైనటువంటి యొక్క విశేషాలు అవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అంటారు కదండి, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు అంటారు కదా. వాళ్ళల్లో మరి ఆ శివుడు ఏమిటి, ఈ శివుడు ఏమిటి, ఏమి మాకు అర్థం కావట్లేదండి అని చెప్పి నాకు అర్థం కాదు. దాన్ని తెలుసుకుందాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు. ఇందాక మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా నేను గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంతవరకు బాగానే ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురు వచ్చారు. మరి చివరికి గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని అన్నాం. మరి ఈ బ్రహ్మ ఎవరండి? ఈ బ్రహ్మ ఏంటంటే పరబ్రహ్మ స్వరూపం, నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వం అన్నమాట. అది ఆకారం ఉండదు, నిరాకారమే అసలైనటువంటి యొక్క పరబ్రహ్మకి. కాబట్టి ఆ పరబ్రహ్మే సృష్టించేటప్పుడు ఆ బ్రహ్మనామాన్ని తీసుకుని బ్రహ్మ అయింది. ఈ పరబ్రహ్మమే స్థితికారకత్వం చేసేటప్పుడు విష్ణు అని పిలువబడింది. ఈ పరబ్రహ్మమే మనకి ఆ లయకారకత్వం చేసేటప్పుడు శివుడైంది. ఈ మొత్తానికి ఈ శివుడే ఆ పరబ్రహ్మ స్వరూపము అని మనం చెప్పుకుంటున్నాం. అంటే
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే తత్వం నుంచి వచ్చినటువంటి వారు, వాళ్ళకి భేదం లేదు, అందరూ కూడా ఒకటే తత్వం. కాబట్టి ఈ ముగ్గురికి కూడా సంకేతమైనటువంటిది తత్వం ఒకటే. మూర్తి అన్నాం కదా ఇందాక, త్రిమూర్తులు అన్నాం. మూర్తి అంటే ఆకారం ఉన్నదన్నమాట, దాంట్లో వేరే ఏం లేదు. మూర్తి అంటే ఆకారం ఉన్నది. త్రిమూర్తులు 3 ఆకారాలు ఉండేటువంటివి వాళ్ళు. ఆ 3 ఆకారాలు కూడా నిరాకారమైనటువంటి, ఆకారమే లేనటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపంలోంచి ఈ ముగ్గురు వచ్చారు. పరబ్రహ్మ స్వరూపమే ఈ 3 రూపాలు చెందింది. అందులో మహాశివుడే ఆ పరబ్రహ్మ స్వరూపము అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శివుడు అంటే ఆ లయకతత్వానికి కారకుడైనటువంటి వాడు. సంకేతమైంది శివతత్వం. నామరూప క్రియాత్మకంగా సించి ఉండేటువంటి ఈ సర్వ ప్రపంచం అంతా కూడా, చరాచర పదార్థాలన్నింటినీ కూడా ఆ లయం చేసుకునేటువంటి వాడు పరమశివుడు. ఆయనలోనే లయం చేసుకుంటాడు. నా భూమిన్ నా తోయం నా తేజో నా వాయు అని ఆయన దేనికి సంబంధించినటువంటి అన్నింటికీ అతీతమైనటువంటి వాడు, ఆకారమే లేనటువంటి వాడు మహాశివుడు. అంటే సృష్టికి ఆధారమైనటువంటి యొక్క ఏ మూలతత్వం ఉన్నదో ఆ మూలతత్వం ఈ యొక్క పరమశివుడు. ఇప్పుడు మనం ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి ఏం చెప్పినానంటే, ఒక గది ఉన్నది. ఆ గదిలో బోల్డని సామాన్లన్నీ కూడా ఉన్నాయి. పెద్ద సంచి తీసుకున్నాం. ఆ సంచిలో ఈ పదార్థాలన్నింటినీ కూడా వేసేసాం. ఇక గదిలో ఏం లేవు, అన్నీ ఆ సంచిలోకి వచ్చేసినాయి. అంటే అలాగే మనమన్నీ కూడా అన్ని సృష్టి అంతా కూడా లయం చేసుకున్నప్పటికీ కూడా లయం చేసుకున్నది ఏమిటి? పరమశివుడు. ఇక్కడ మనకు అర్థం కావడానికి చెప్పుకున్నాం, అంతేగాని దాని పోలిక కాదు. ఆ సంచిలో మొత్తం అంతా లయం చేసుకుంటే మిగిలింది ఏమిటి? మిగిలిన అన్ని సామాన్లు సంచిలో వేసినప్పటికీ సంచి మాత్రం ఉంటుంది. చూసారా? సంచి ఉంటుంది. అంటే ఆ సంచిలో ఉంటుంది, అది పరమాత్మ, అదే మహాశివతత్వం. ఆ శివుడు అందరినీ లయం చేసుకున్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే సామాన్లన్నింటినీ కూడా సంచిలో వేస్తే సంచి ఒకటే మాత్రం ఉంటుంది, ఆ సంచియే సాక్షి. వీటన్నింటినీ కూడా లయం చేసుకున్న దానికి సాక్షి సంచి. అలాగే మనం వీటి అన్నింటినీ కూడా లయం చేసుకున్నటువంటి యొక్క పరమాత్మకి పరమాత్మయే సాక్షి. ఆ సాక్షి అనేటువంటిది ఒకటి కనుక ఉన్నది. ఈ సాక్షి అందరిలోనూ ఉంటుంది, ప్రతి వాళ్ళలోనూ సాక్షి ఉంది. ఎందుకంటే మనలో సాక్షి ఉన్నాడంటే ఆ శివతత్వం ఉంది. ఆ శివతత్వం, ఆ చైతన్యం, నిరాకారమైనటువంటి యొక్క చైతన్యం మనలో ఉంది కాబట్టి మనం శివం. ఆ శివం ఎప్పుడైతే లేకపోయిందో, ఆ చైతన్యం మనలో ఎప్పుడైతే లేకపోయిందో అప్పుడు మనం శవం. రెండే తేడాలు. కాబట్టి ఆ చైతన్య స్వరూపమే మహాశివతత్వం. ఇదే శివతత్వం అంటారు, దీన్నే శివతత్వం. అది శివలీలా వైభవం మహానుభావుడిది. సాక్షి అందరిలోనూ ఉంది. అయితే అటువంటి మన శరీరం చుట్టూ కూడా పరుచుకున్నటువంటి దీన్ని తెలుసుకునేటువంటి దానికి తెలుసుకునేది ఏది? మన జ్ఞానం. ఆ జ్ఞానాన్నే చిత్ అంటారు వేదాంత పరిభాషలో. అయితే మనం ఉండి కదా తెలుసుకునేది, కనుక ఆ ఉండటము అనేటువంటి దాన్ని సత్ అంటారు. ఈ సత్ చిత్తుల సంపూర్ణ సమాహారమే పరమశివతత్వం. అంటే కొద్దిగా కాస్త మనకి 2-3 మాటలు చెప్పుకుంటేనే కానీ ఈ శివతత్వం అంత నాపోడు సామాన్యుడు కూడా అర్థం అవ్వాలంటే ఇంకో 2-3 మాటలు మనం చెప్పుకుంటూ ఉంటేనే కానీ వేదాంత పరిభాష కదండి, అంత తేలిగ్గా అర్థం అవుతుంది. అది సత్ చిత్తుల సంపూర్ణ సమాహారం శివతత్వము. అది శివస్వరూపమే, అది ఆ విధంగా ఉంటుంది. అదే నిరాకారమైనటువంటిది. ఇప్పుడు ఈ నిరాకారమైనటువంటి యొక్క దానికి పరమశివుడికి మరి ఆకారం ఉండేటువంటి తత్వం వేరే చెప్పుకుందాం. ఇప్పుడు నిరాకారమైనటువంటి యొక్క ఈ శివతత్వానికి లయం అందరినీ కూడా తనలో లయం చేసుకునేటువంటి యొక్క స్థితివంతుడు కాబట్టి దానికి ఒకటి సంకేతం, ఒక గుర్తు ఏమిటి అంటే లింగము. అందుకని శివుడు అనగానే మన శివాలయంలో ఆ లింగానికి పూజ చేస్తాం, అదే మన యొక్క మనసులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి లయకారకత్వానికి చిహ్నంగా ఉండేటువంటిది ఆ లింగము. లీనం గమయతి ఇది లింగం అన్నారు. కాబట్టి అది శివలింగ తత్వం. అందరినీ కూడా లయం చేసుకునేటువంటి దానికి అది సంకేతం అన్నమాట. అది
అది శివతత్వము అన్నారు. ఇప్పుడు ఈ శివలింగ విశేషాలు ఏమిటండి? శివలింగము, దాని కింద పానవట్టం అది ఉంటుంది కదా, బేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఇది అని చెప్పని అన్నాం. అంటే ఈ రెండింటిని కూడా పానవట్టం మీద ఉండేటువంటి యొక్క ఆ శివుడు ఉన్నాడే దీని కింద, ఈ రెండింటిని కూడా శివపార్వతులుగా మనం వాటిని భావించుకుంటాం. చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటేనండి, ఇందులో ఈ శివపార్వతుల యొక్క తత్వం ఇది మొత్తం ఉందే, దీన్ని విష్ణువు అని పిలుస్తారు. చూసారా? అంటే విష్ణువుకి శివుడికి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని చెప్పినని సాకార భావానికి వద్దాం. ఇప్పుడు ఆ లింగానికే మనం మహాశివరాత్రి నాడు కానీ ఎప్పుడైనా సరే ఆ శివస్వరూపాన్ని మనం ఆ మనసులో తలుచుకుంటూ ఆ నిరాకారమైనటువంటి ఆకారం కనపడుతుంది కదా, అంటే ఆద్యంతాలు లేవు. ఇప్పుడు అండాకారంలో ఉండేటువంటి దానికి మొదలు చివర ఎక్కడంటే ఎక్కడ చెప్తాం? ఏ ఉండవు. అందుకని ఆ లింగానికి ఆకారం లేదు అని చెప్పినట్టే ఆద్యంతములు లేవు. అటువంటి వాడు మహాశివుడు. అదే శివస్వరూపం, అది శివలీలా వైభవం. ఇప్పుడు సాకారంలో ఉండేటువంటి యొక్క పరమశివుడిని తీసుకుందాం. సాకారం అంటే మన మాదిరి ఏదో కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉండేటువంటి యొక్క సాకారమైనటువంటి యొక్క శివుణ్ణి తీసుకుందాం. నాద తను మనిషం అంటే నాదమే శరీరంగా కలిగినటువంటి వాడు. శివుడు ఏమిటి? అష్టమూర్తి అని చెప్పబడింది. అష్టమూర్తి అంటే ఆయనకి అష్టమూర్తులు ఏమిటవి? 5 పంచభూతాలు అంటే భూమి, తర్వాత జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా అష్టమూర్తులు. అష్టమూర్తులు పృథివీ ఆదిరైనటువంటి అష్టమూర్తులు. తర్వాత సూర్యచంద్రులు జీవుడు. ఆ సూర్యచంద్రుడికి ఏమిటి అంటే మనోబుద్ధి అహంకారములు అని చెప్పని. ఇప్పుడు ఎన్నైనాయి? పంచభూతాలు, మనోబుద్ధి అహంకారం, ఈ 3. దాన్నే సూర్యచంద్ర జీవుడు అన్నారు. పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, జీవుడు మొత్తం కలిపి 8. ఈ 8 కలిపితే అష్టమూర్తి మహాశివుడు ఆకారంగా మనం తీసుకునేటట్లయితే అని చెప్పుకోవాలి. ఇవి ఎలా ఆయన ఆకారాన్ని వీటికి మనం సరిపెట్టుకుంటామండి అంటే, ఆయన భస్మానులేపనం ఉంది. భస్మానులేపనం ఏమిటి అంటే అది భూతత్వం, పృథ్వీతత్వం. అలాగే గంగా జటాజూటం ఉంది, అది జలతత్వం. అలాగే త్రినేత్రం ఉంది, త్రినేత్రం అగ్నితత్వం. చూసారా? తర్వాత నాగభూషణత్వం ఉంది, పాముల్ని మెడలో వేసుకుంటాడు కదా, నాగభూషణది వాయుతత్వం. గాలి భోజనం చేసి ఉంటుంది సర్పములు. అయితే నాగభూషణత్వం అంటే వాయుతత్వానికి సంకేతం. అలాగే దిగంబరత్వం ఉంది, అది ఆకాశతత్వానికి. ఆకాశం గగనం శూన్యం అన్నారు. చిదంబరం మనం వెళితే తెలుస్తుంది, అక్కడ చూపిస్తారు, ఒక తాడు తీసి చూశారంటారు, వేసేస్తారు. అదే చిదంబర రహస్యం, ఆకాశతత్వం. సూర్యుడు, చంద్రుడు, వాటికి నాగభూషణం అయిపోయిన తర్వాత గంగాజలం, ఆకాశానికి దిగంబరత్వం అన్నీ చెప్పుకున్నాం. చంద్రశేఖరత్వం అంటే అదే మనస్సు. చంద్రుడిని అర్ధవంకగా ధరిస్తాడు కదండి స్వామి. సాకారం చెప్పుకుంటున్నాం, నిరాకారంలో లింగాన్ని చెప్పుకున్నాం ఇందాక, ఇప్పుడు సాకారంలో చెప్పుకుంటున్నాం. అంటే నాగభూషణత్వం గురించి, వాయు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అర్ధగా వంక చంద్రుడిని ధరించాడు అంటే అది మనస్సు, వృషభ వాహనం. ఇది మన బుద్ధికి సరిపోతుంది. తర్వాత గజచర్మ ధారణం, గజానికి అహంకారం ఎక్కువ అన్నారు కాబట్టి అది అహంకారానికి చిహ్నం. అంటే మనలో కూడా ఇవన్నీ కూడా, మన శరీరంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయి, చంద్రుడు మన మనస్సు ఉంది, చిత్త అహంకారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి సూర్యుడికి, పరమశివుడికి, మనకి కూడా మనం జ్ఞానం తెలుసుకునేటట్లయితే ఇద్దరికి కూడా వారి యొక్క స్వరూపమే మనం, మన స్వరూపం ఆయన కదా, ఆయన యొక్క స్వరూపమే మనము అని తెలుస్తుంది. చూసారా? తర్వాత త్రిశూల ధారణ ఉంటుంది ఆయనకి. త్రిశూలం, దానికి ఏమిటి సంకేతం అనేటువంటిది? ఇప్పుడు సాకారంగా పరమశివుని చెప్పుకుంటున్నాం మనం. త్రిశూల ధారణం, ఆ త్రిశూలంలో 3 ఉంటాయి. శూల అంటే త్రిగుణములు, సత్వ రజ తమో గుణములు.
ఈ మూడింటిని కూడా అధిగమించేటువంటిది శుద్ధతత్వం ఉంటుంది. ఆ సత్వగుణం మంచిదే, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకి పైది శుద్ధతత్వం. ఆయన ఈ గుణాలన్నింటినీ కూడా అతీతమైనటువంటి వాడు. ఆయన్ని గనక మనం ఉపాసన చేసినట్టయితే మనం కూడా కనీసం ఆ తత్వాలకి అతీతమైన వాళ్ళం కాకపోయినప్పటికీ కూడా సత్వగుణమైనా మనలో ప్రవేశిస్తుంది. సత్వగుణమైనా మనం దాన్ని ఆచరిస్తే చాలు. ఎందుకంటే సత్వగుణం అంటే చాలా సౌమ్యంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. అవతల వాడు చెప్పేటువంటిది వినేటువంటి యొక్క తత్వం ముందర ఉంటుంది. వాడు మాట్లాడనివ్వకుండానే వాడి మీద పడిపోయేటువంటి యొక్క స్థితి కలగదు ఎప్పుడు కూడా. చూసారా, అది సత్వగుణం అంటే. అది చాలా గొప్ప విశేషమైనటువంటిది. అది జీవితంలో ఏ పనైనా వాళ్ళు ఆ సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు జయించుకు రాగలుగుతారు. అటువంటి సత్వగుణాన్ని గుణాతీతం అది ఈశ్వరానుగ్రహం తర్వాత చూద్దాం. ఇది మాత్రం తప్పకుండా ఇస్తాడు మహాశివుడు. అది ఆయన సాకారతత్వంలో ఉండేటువంటిది. ఇప్పుడు పరమశివుడు నాదలోలుడు, నాదస్వరూపుడు. అది ఎట్లాగో తెలుసుకుందాం మనం ఇప్పుడు. సప్త ప్రకృతి శరీరమే నాద తనువుగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. అందుకనే ఆయనకి పంచముఖాలు ఉన్నాయి. సజ్జోజాత అఘోర ఈశాన తర్వాతనేమో వామదేవ తత్పురుష అనేటువంటివి 5 పంచవక్త్రములు. సజ్జోజాతాది పంచవక్తత అన్నాడు త్యాగరాజస్వామి. నాద తనుమనిషం శంకరం నమామిమే మనసా శిరస అన్నాడు మహానుభావుడు త్యాగరాజస్వామి. అది ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం కావాలి కాబట్టి అనేటువంటి ఆ పంచవక్త్రముల నుండి కూడా సరిగమ పదని అనేటువంటి యొక్క సప్తస్వరములు కూడా బయలుదేరి వచ్చినటువంటిది ఆ పరమశివుని యొక్క ఆ పంచముఖముల నుంచి కూడాను అని శాస్త్రం చెప్పింది. అయితే అంతఃశరీరంలో ఉండేటువంటి యొక్క మన శరీరంలో అంతఃశరీరంలో ఉండేటువంటి యొక్క ప్రాణానల సంయోగం చేత ప్రణమనానము సప్తస్వరములైబరగా అన్నాడు. అంటే ప్రాణవాయువు అగ్ని ఈ 2 కనుక కలిసినట్లయితే అక్కడ ఒక నాదం ఏర్పడుతుంది. అది ఏర్పడింది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే మాట్లాడలేను. అదొక క్రమబద్ధంగా నాభి హుత్కంఠ రసన నాసాదుల నుంచి కనుక వచ్చినట్టయితే అదొక క్రమబద్ధమైనటువంటి యొక్క సంగీత శాస్త్రంలో సరిగమ పదని అయింది. దీనికి ఆద్యుడెవరు, ఎక్కడి నుంచి? పరమశివుడిదే. పరమశివుడి యొక్క సజ్జోజాత వామదేవ ఈశాన అఘోర తత్పురుష వామదేవ ఈ ముఖాల నుంచి కూడా వచ్చినటువంటిది ఆ యొక్క సంగీతం సరిగమ పదని. అటువంటిది ఆయన ఓంకార ప్రణవనాద స్వరూపుడు. ఈ ఓంకార ప్రణవనాదమే వేద పురాణాది వాటికి ఆధారమైంది. వేద పురాణాగమ శాస్త్రాదులకు ఆధారము అన్నాడు ఆయన మళ్ళీ ఇంకో కీర్తనలు. దేవీం వాచమనయంత దేవాహదాం విశ్వరూపా పశవో వదంతి అంటే అకారాది అక్షరాలుగా దేవతలందరూ కూడా ఆ ఓంకార ప్రణవనాదాన్ని మనకి అనుకూలంగా మార్చారు. కనుక ఓంకారంలోంచి వచ్చినటువంటిది అకారాది అక్షరములన్నీ కూడాను ఇదన్నీ శివస్వరూపమే. అందుకే చెప్పుకుంటున్నాం మనం. అకారాది అక్షరాలుగా వచ్చినాయి, దాని దేవతలు అకారాది అక్షరంలో కలుగుతాయి. ఇవి వేద పురాణ ఇతిహాసములు అన్నిటికీ కూడా ఆధారమైనవి. వాటి నుంచి సప్తస్వర సుందరులు కూడా వచ్చినాయి అని మనం చెప్పుకుంటున్నాం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠిత అన్నది వేదం. అంటే ఈ వేదానికి కూడా ఆది యో వేదాదౌ, వేదములకు కూడా ఆది ఏమిటి? ఓంకార ప్రణవనాద స్వరూపం. దాంట్లో నుంచి వచ్చినవే ఈ సరిగమ పదని సప్తస్వరములు. ఇంతటి మహావిశేషాలన్నీ కూడా ఉన్నాయి ఆ శివుని యొక్క తత్వంలోనూ. చూసారా, మరి సాకారమైనటువంటి శివతత్వాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇన్ని విశేషాలు ఉన్నాయి దాంట్లో. మోదకర నిగమోత్తమ సామవేద సారం అన్నాడు త్యాగయ్య. అంటే ఆ మోదాన్ని కలిగించేటువంటి యొక్క సామవేదం యొక్క సారం అనేటువంటిది ఇదిగో ఈ యొక్క వేదములలో ఉత్తమమైనటువంటిది సామవేదం.
అంటే అందరిని కూడా సంతోషాన్ని కలిగించేటువంటిది సామవేదం. ఈ సామవేదం చాలా సారమైనటువంటి వాడు పరమశివుడే. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శరస. తర్వాత ఇది చిత్తరంజని రాగంలో చక్కగా ఆయన మనకు అందించాడు. అలాగే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అని చెప్పనని జగన్మోహిని రాగంలో కూడా కీర్తన మనకి అందించాడు. ఈ రెండు కీర్తనలు కూడా తప్పకుండా మహాశివరాత్రి పుణ్య పర్వం రోజున మనం చదువుకోవడం చాలా మంచిది. మనకి సంగీతం రాదండి అనేటువంటి యొక్క బెంగ మనకు అక్కర్లేదు. మనం చదువుకుంటూ ఉంటే చాలు. కనీసం సాహిత్యం చదువుకున్నప్పటికీ కూడా ఎంతో ఆనందం అవుతుంది మనకి. కాబట్టి తప్పకుండా ఈ రెండు కీర్తనల్ని మనం మహాశివరాత్రి నాడు చదువుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం ఏంటండి? మళ్ళీ సగం ఏమిటో శివుడు అంటాడు. ఈ సాకారంలో చెప్పుకుంటున్నప్పుడు సగం శివుడు అంటారు, సగం అమ్మవారు అంటారు. మరి ఇదేంటి, ఈ విశేషాలు ఏమిటి అని చెప్పనని అంటే, అమ్మవారు శరీరాన్నే పంచుకొని ఉన్నది. సగం శరీరం ఆవిడ పంచుకొని ఉన్నది అంటే మరి దీనికి అర్థం ఏమిటి? చిద్రూపం శివతత్వం. ఇందాక మనం సచ్యుతులు అని చెప్పుకున్నాం. అంటే చిద్రూపం అమ్మవారిది, సద్రూపం అయ్యవారిది. ఈ రెండింటినీ కూడా సత్చిత్తుల అవినాభావ సంబంధాన్ని తెలియపరిచేటువంటిది అర్ధనారీశ్వర తత్వం. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణం లలితా సహస్రనామం, అది దాని అర్థం. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా విడదీయరానటువంటి యొక్క సంబంధము. ఇది మళ్ళా మనకి కాళిదాసు కూడా చెప్పాడు, మహాకవి కాళిదాసు. వాగర్ధ వివసంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాక్కు అర్థంలాగా ఇప్పుడు నేను మాట్లాడేటువంటి వాక్కులో నుంచి అర్థం తీసేసేయండి అని అంటే చేయగలమా? అర్థం కేవలం అటువంటి వాక్కుని తీసేయమంటే చేయలేము. కాబట్టి వాక్కు అర్థం మాదిరిగా రెండు ఎలాగైతే కలిస్తేనే ఒక వాక్యం అవుతుందో అలాగే ఆ వాక్ అర్థంలాగా కలిసిపోయేటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు అని. తర్వాత ఓంకారం అని చెప్పి అన్నాం కదా, ఓంకారంలో ఆ ఓం శబ్దాన్ని విడదీసామనుకోండి, ఆ ఓ ఈ మూడవుతుంది. ఈ మూడింటికి అందులో ఆని తోటి కలిపామనుకోండి ఏమవుతుంది? ఉమా అయింది. ఉమా అంటే బ్రహ్మ విద్య, ఆవిడే పార్వతీదేవి. అది వాళ్ళిద్దరూ కలిసి పరమశివుడు పార్వతి ఎల్లప్పుడూ కూడా ఆ కలిసే ఉండటం, సగం అర్ధభాగం ఆవిడ ఉండటం అనేటువంటిది ఆవిడ వేదమాత. వేదమాతని ఆయనే వేదవేద్యుడు. వేదములన్నింటినీ కూడా ఆయన యొక్క ఢక్కాలో నుంచే వచ్చినాయి అని, పరమేశ్వరుడు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటివన్నీ కూడా ఈ యొక్క వేదములని అని చెప్పి చెప్పబడి ఉన్నది. అక్కడి నుంచే భారతీయ వివాహ సంస్థ గౌరీ కళ్యాణ వైభోగమే అని చెప్పినని భారతీయ వివాహ వ్యవస్థ ఆ దంపతులు ఇద్దరినీ కూడా చూసి మనకి తెలుస్తుంది. ఇది మనకి మళ్ళీ ఎక్కడ తెలుస్తుంది? పోతంగారు మనకి ఇచ్చాడు చక్కగా. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి చాలా పరితాపపడుతోంది, ఎంతో ఆవేదన చెందుతుంది, ఆందోళన చెందుతోంది. ఒకడిని బ్రాహ్మణ్ణి పంపించాను, ఘనుడాభూసురుడేగనే నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుడిది తప్పుగా దలచెను. ఒక బ్రాహ్మణోత్తరుడు పంపించింది, ఇదిగో నిన్ననే నేను పెళ్ళాడతాను, మా వాళ్ళు ఏమో వాడికి ఇస్తానంటున్నారు, నువ్వు నన్ను అట్టగానే వచ్చి తీసుకుపోవలసిందే అని చెప్పినని. ఆయన వస్తాడో రాడో అని చెప్పినని. ఇంకా చివరికి వాళ్ళ వంశాచారం ప్రకారం ఊరి చివరిగా ఉండేటువంటి యొక్క ఆ శివాలయంలోకి వెళ్తే అమ్మవారిని ప్రార్థన చేసింది. నమ్మితి నామనం ఉన్న సనాతనులైన ఉమామహేశులన్. చూసారా అమ్మా, పార్వతీదేవి తల్లి ఉమామహేశ్వరు మీరిద్దరు సనాతన దంపతులమ్మా. సనాతన దంపతులు అంటే నిత్యము ఉండేటువంటి వాళ్ళు అని. సనాతనం అంటే ఎప్పుడో పురాతన కాలం వాళ్ళు వాళ్ళతో ఏం పని లేదు మనకి అని అనుకోవటం కాదు. నిత్య నూతనమైనటువంటి వాడు మీరందరూ కూడా. ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా పార్వతీ పరమేశ్వరులు మీరే మాకు తల్లిదండ్రులు, మేమంతా మీ బిడ్డలమ్మా. కాబట్టి హరిన్ పతిజేయుమమ్మ, ఆ కృష్ణుడిని నాకు భర్తగా చేయమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఆ ఈశ్వరి శబ్దంలో ఉంది గొప్పతనం. పోతనామాచుడు మహానుభావుడు, తెలుగువారి అదృష్టం. ఈశ్వరు అంటే నీకు ఈశ్వరుడు, నువ్వు అర్ధభాగంలో ఉన్నావు, మరి నాకు కూడా ఆ కృష్ణుడిని ఇచ్చి
పెళ్లి చేయమమ్మా తల్లి అని చెప్పిన ప్రార్థన చూశారు. సనాతనులైనటువంటి యొక్క ఉమామహేశ్వరులు ఆది నుంచి ఉండేటువంటి యొక్క దంపతులు, వాళ్ళిద్దరు కూడా ఆదర్శమైనటువంటి యొక్క దంపతులు ఉమామహేశ్వరులు. ఇదే కాళిదాసు కూడా. కాళిదాసు సప్తమహర్షుల్ని రాయబారం పంపించాడు హిమవంతుడి దగ్గరికి. ఆయన చాలా గొప్పవాడు, అయ్యా అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, ఆయనకి ఈ పార్వతినిచ్చి, నీ కూతురు పార్వతినిచ్చి పెళ్లి చేయమండి అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ సందేశంలో ఏం చెప్తారంటే, వేదవాక్కులైనటువంటి వాడు ఆయన పరమాత్మ, ఆయనకి ఇదిగో ఈ నీ కూతురైనటువంటి యొక్క ఆ పార్వతిని ఇచ్చి పెళ్లి చేసి అతడి యోగం చేయవలసింది అని చెప్పని అంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్న కాళిదాసు మహాకవి రాసినటువంటిదే, దాంట్లో ఉండేటువంటి యొక్క అర్థం, మనం చెప్పుకున్నదే అర్థం. అదే హిమవంతునితోటి సప్తర్షులు రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి యొక్క విశేషం. తర్వాత ఆ లింగానికి పూజ చేస్తారు, లింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. దాంట్లో ఉండేటువంటిది ఏమిటి, మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇటు పార్వతీదేవికి కళ్యాణం చేస్తుంది, శివపార్వతుల కళ్యాణం ఇటు, లింగోద్భవ కాలంలో అక్కడ స్వామివారికి అర్చనలు అభిషేకాలు అటు జరుగుతూ ఉంటాయి. ఇది ఏకకాలంలో జరగడానికి కారణం ఏమిటంటే, స్వామివారి శ్రీరామనవమి నాడు, నవమి నాడే శ్రీరాముడు పుట్టాడు, కానీ నవమి నాడే పెళ్లి చేస్తారు, కళ్యాణం చేస్తారు. అది ఆగమశాస్త్రం ప్రకారం జరిగేటువంటిది. ఇక్కడ ఈయనకి ఏ ఆకారము లేదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఈయనకి పుట్టుక అంతకంటే మనకి తెలియదు. అందుకని మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలం అందే ఆయనకి కళ్యాణం కూడా జరుగుతుంది. లింగోద్భవ కాలమందు లోపల అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటే, అర్చనలు జరుగుతుంటే, బిల్వార్చనలు జరుగుతూ ఉంటే అక్కడ అప్పుడు ఇక్కడ ఎదురుకుండా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. రెండు ఒక మాటే జరుగుతాయి. ఆనందకరంగా ఉంటుంది, నేత్రానందంగా ఉంటుంది, నేత్రపర్వంగా ఉంటుంది. తర్వాత శివుడు సుగంధి. సుగంధి అంటే మంచి సువాసన కలిగినటువంటి వాడు సుగంధి అని అంటారు. అంటే పుణ్యకర్మల్ని చేసేటువంటి వాడు, పుణ్యకర్మల్ని చేసేటువంటి దానికి వాళ్ళ స్వరూపం కూడా సుగంధంగానే ఉంటుంది. ఒక వేదం అనేటువంటి యొక్క కొమ్మకి పూలు కనుక అన్నీ పూస్తే చాలా దూరం వరకు కూడా మనకి ఆ సుగంధం వాసన కలుగుతూ ఉంటుంది. ఆయన కూడా సుగంధే. అటువంటి ఆ గంధం ప్రజలకి పుష్టినిస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. ఇంకా ఆయన కొలిస్తే ఏమిటా, దోసపండు ఉంటుందే, ఆ తీగ నుంచి ఎలాగైతే విడిపడిపోతుందో అలాగే ఈ మహానుభావుడిని, ఈశ్వరుని కనుక మనం కొలిస్తే ఆ విధంగానే ఇహపర సుఖములను ఇచ్చి మనకి మళ్ళా జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని చేసేటువంటి యొక్క శక్తిమంతుడు మహాశివుడు అని మహాశివరాత్రి రోజున మనం చెప్పుకుంటూ ఉన్నాం. అమృతత్వాన్ని ఇచ్చేటువంటి యొక్క మహానుభావుడు ఈ యొక్క మహాశివుడు. దాన్ని లింగోద్భవ కాలం అంటాడు. ఇంకా శివుడు ఏమిటి, ప్రథమో దైవ్యో విషకు అన్నారు. దేవతలందరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు శివుడేనండి. ఆయన గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు కూడాను. ఎలా చెప్తారండి అంటే, ఒక మనిషి శరీరానికి ఆ ఏనుగు తలను తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాడు మొట్టమొదటి వాడు. మన పురాణాలు చదువుకున్నాం కదండి, చూసారా. కాబట్టి ఆ ఏనుగు తలను తీసుకొచ్చి మనిషికి సర్జరీ చేశాడు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మన అవయవాలు ఏదో తీస్తారు మళ్ళీ పెడుతూ ఉంటారు, ఇది లేదు. ఆయన అటువంటి వాడు. ప్రథమో దైవ్యో విషకు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ లోపల సర్జరీ జరుగుతుందండి అని అంటారు అనుకోండి, మనం ఏదో మన మామూలు మాటలుగా మాట్లాడుకోకుండా బయట వచ్చినటువంటి వాళ్ళు అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య అనేటువంటి మంత్రాన్ని లోపల చదువుకుంటూ ఉంటే ఆ లోపల సర్జరీ చేయించుకునేవాడికి, చేసేటువంటి యొక్క ఈశ్వర స్వరూపుడైనటువంటి యొక్క వైద్యులకి, శస్త్రచికిత్స నిపుణులకి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభించి ఆ శస్త్రచికిత్స జయప్రదంగా జరుగుతుంది, ఆరోగ్యవంతుడు అవుతాడు చేయించుకున్నవారు. అది పెద్ద మన ఆ మంత్రాలు అవిని కూడా బయటికి చదవాల్సిన అవసరం లేదు, మానసికంగా చదువుకుంటే చాలు, భేషజాలక్కర్లా బయటికి. ఆ మంత్రాలు రావనుకోండి, ఈశ్వరుని కనుక ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోపల జరిగేవాడికి కూడా సమాజ సేవ అంటే ఇంతకంటే ఏం లేదు. ఈ లోపల ఆ
జరిగేటువంటి వాడికి చక్కగా ఆనందంగా జరుగుతుంది. వీరికి శక్తియుక్తులు వస్తాయి చేసేటువంటి ఆ వైద్యులకి. అది సమాజ సేవ కూడా ఉంది. ఈ యొక్క ప్రథమో దైవీయోభిషేకం అనేటువంటి యొక్క విశేషంలో అది కూడా కనపడుతుంది మనకి. శివరాత్రి మహత్యం గురించి ఒక వేటగాడు, అందరికీ తెలిసిందైనా ఇట్లాంటి యొక్క విశేషాలు కథలు ఉంటాయే, ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా చెప్పేటువంటి వాడికి వినేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటే బాగా ఉంటుంది. ఓ వేటగాడు వెళ్ళాడు, శివరాత్రి అయింది, వాడికి ఏం తెలియదు. ఏదో మృగాన్ని వేట వేసుకొని ఒక వల వేసి ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చుంటే ఏ మృగములు ఏదన్నా వస్తాయేమో ఆ వలలో వేసుకుని తీసుకుపోయి కాల్చుకుని తిందామని చెప్పని వాడి ఉద్దేశం. కానీ ఎంతసేపు అయినా ఒక్క మృగం కూడా అటుపక్క రావటం లేదు. కింద వాడు ఏదో కాలక్షేపం ఉండాలి కదండి, ఏదో పని చేస్తూ ఉంటాం మనం, ఏమీ తెలియనప్పుడు. ఆ చెట్టు కొమ్మ, వీడు కూర్చున్న చెట్టు మీద నుంచి ఒక్కొక్క ఇదే తీసి తుంచేసి కింద వేస్తున్నాడు. ఆ కింద శివుడి యొక్క లింగం ఉంది. అలా తెల్లవారులు కూడా ఏ మృగం వస్తుందా, ఎప్పుడు మనం జాగరూకతతో ఉండాలి అని చెప్పి జాగరణ చేస్తూ ఈ దళమే, అది మారేడు దళం చెట్టు మీదనే ఉన్నాడు వీడు. మా దళం కాస్త తుంచి కింద వేస్తున్నాడు. వాడికి ఏం వెయ్యాలని తెలియదు, ఏమీ తోసగా ఏం చేయాలో తెలియక ఒకటి తుంచి అటు కింద వేస్తున్నాడు. అంటే రాత్రి తెల్లవారులు జాగరణ చేసి ఈ దళాల్ని, మారేడు దళాల్ని కింద వేస్తూ ఉంటే అది శివుడి మీద పడ్డాయి. వాడికి ఆ ఫలితం దక్కింది. ఇంటికి వెళ్ళాడు, ఏం ఒక్క మృగం కూడా జరగల. ఇంటికి వెళ్ళాడు. పాపం ఆవిడ మహా ఇల్లాలు, వాడి భార్య ఆవిడ కూడా మూడు రాక ఎప్పుడు ఏమైపోయినాడా, ఏమైందో, ఏ మృగం ఏం చేసిందో అని చెప్పిన ఆందోళనతోటి అలాగే కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుంది. ఆవిడ నిద్రపోలా జాగరణ చేసింది. పాపం ఆవిడ ఈశ్వరుని తలుచుకుంటూ కూర్చుంది, అమ్మవారిని తలుచుకుంటూ కూర్చుంది. ఏమైంది, మా భర్తని జాడని తెలుపు తల్లి, క్షేమంగా ఉండేటి చూడు నాయన, మీ ఇద్దరు కూడా సనాతన దంపతులు ఉమామహేశ్వరులు అని చెప్పనని ప్రార్థన చేస్తూ ఉన్నది. వీళ్ళిద్దరికీ కూడా ఆ శివరాత్రి ఫలితం దక్కిందని చెప్పిన ఒక జానపద కథ మనం నేర్చుకోవాల్సిందే. అది అంటే ఇందులో ఒకటి, జాగరణ చేయలేనటువంటి వాళ్ళకి ఎంతవరకు మన లింగోద్భవ కాలం వరకు ఉండి ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటే అది చెయ్యలేనటువంటి యొక్క అశక్తుడికి శక్తి ఊరికే కూడగట్టుకుని చేయటం అనేటువంటిది చెప్పలేదు, అంతవరకే. కానీ శక్తివంతులైనటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఉండాలి. అది వృద్ధులు ఉంటారు, బాలురు ఉంటారు, వాళ్ళు 12 గంటల తర్వాతనే ఉండలేకపోవచ్చు. కానీ అంతవరకైనప్పటికీ కూడా జాగరణ అంటే ఆ స్వామివారిని తలుచుకుంటూ, వారి యొక్క విశేషాలను తలుచుకుంటూ, ఆ నామస్మరణ చేసుకుంటూ, శివనామస్మరణ చేసుకుంటూ, పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ, అభిషేక మంత్రాలు చదువుకుంటూ కాలక్షేపం చేయటం. తలవాళ్ళు కూడా ఉండగలిగినటువంటి యొక్క శక్తివంతులు ఉండవచ్చు, లేనటువంటి వాళ్ళు. ఉపవాసం కూడా అంతే. ఈ శరీరానికి రోజు బాగా ఎంతంత తినేటువంటి దానికంటే కూడా లేవలేనటువంటి యొక్క వృద్ధులు ఉంటారు, బాలురు ఉంటారు. బాలురికి పాలు లేకుండా నువ్వు కూడా ఉపవాసం ఉండరని చెప్పగలేం కదా. అట్లాగే పెద్దవాళ్ళు ఉంటారు, చాలా ముసలివాళ్ళు, వాళ్ళు వృద్ధులు బాలలు ఇద్దరు ఒకటే. వారికి మనస్సును, చిత్తం ఏకాగ్రతతోటి ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే చాలన్నారు. శివలీల మన శరీరంలో ఉండేటువంటి యొక్క భౌతిక శరీరం గురించి కూడా మనం కొన్ని చెప్పుకున్నాం. మన శరీరంలో చేతులు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఈ శరీరంలో ఉన్నంతవరకే పనిచేస్తాయి. అవి కళ్ళు ఉన్నాయనుకోండి, లేదా చేతులు ఉన్నాయి, నరికేసి పక్కన పారేసేందుకు చెయ్యి ఎంత ఉంటుందా, అది పనిచేస్తుందా చెయ్యి, దానంతా అది లేచి ఏమైనా పనిచేస్తుందా, చేయదు, కుళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతే. ఈ శరీరానికి అతుక్కుని ఉన్నంతవరకే అది పనిచేస్తుంది. అంటే లోపల ఒక చైతన్యం ఏదో ఉంది, ఆ ఏదో ఉండేటువంటి యొక్క చైతన్యమే శివస్వరూపం. అంటే ఎంత కళ్ళు ఉన్నా పీకేసి పక్కన పారితే ఉపయోగం ఏం లేదు, దాని జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టుకుని ఇంకోటి లేనివాడికి ఏదైనా అమరుస్తేనే ఆ కన్ను పనిచేస్తుంది. నేను దానం ఇచ్చానండి కళ్ళని వాటిని కూడా అని చెప్పండి, మంచిదే, శుభం. అయితే అవి ఎప్పుడు పనిచేస్తాయి, ఇంకొక శరీరంలో దాన్ని అమర్చినప్పుడు కన్ను పనిచేస్తుంది, విడిగా సపరేట్గా పనిచేయలేదు. అది మనం తెలుసుకోవాలి. ఇది సూక్ష్మం. అంటే ఆ చైతన్యం ఈ శరీరంలో ఏముంది, చైతన్యం ఉంది. ఆ చైతన్య స్వరూపం అదే శివస్వరూపం అంటారు. ఆ శివుడే చైతన్యం. సూర్యాత్మ జగత చక్షుషస్థేతి అంటే శివుడి యొక్క ఆ చైతన్యమే మనలో ఉంది. సూర్యుడు శివుడు ఇద్దరు ఒకటే,
కాబట్టి ఆ చైతన్యం ఉన్నటువంటి దాంట్లోకి ఈ అవయవాల్ని మళ్ళా కనుక అమరిస్తే పనిచేయడం ప్రారంభిస్తే దేనికవి మాత్రం పనిచేయవు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి దానికి ముందు ఇప్పుడు అది మన స్వరూపం, అది స్వరూపం మంది అసలైన రూపం ఏమిటి? ఆ చైతన్యవంతంగా ఉండి లోపల మనం గాలి పీల్చుకుని వదులుతూ ఉండేటువంటిది మన రూపం. దానికి స్వ ముందు చేర్చామనుకోండి స్వరూపమైంది. ఈ స్వరూపం లోపల ఈ చైతన్యం ఉన్నంత వరకే ఆ స్వరూపం. ఆ చైతన్యం లేకపోతే అంతా పోతుంది. ఇండివిజువల్గా ఏ అవయవం కూడా బయటికి వెళ్ళి పనిచేయలేదో ఆ చైతన్యం కూడా ఈ గనక లేకపోతే శరీరం మొత్తం ఎందుకు పనికిరాకుండా పోతుంది, పోయినాడని అర్థం. దానికి ఈ చైతన్యమే ఆధారం. చూసారా? కనుక ఈ ఈ చైతన్యం ఆధారం కాబట్టి దాన్ని స్వభావము, రూపము, దానికి స్వ ముందు కలిపితే అదే మన యొక్క స్వభావం అయింది. అంటే మన శరీరాన్ని పనిచేస్తున్నటువంటి ఒక్కటి ఏదో ఒకటి మనకి తెలియని పదార్థం ఉంది. ఆ ఏదో ఒకటి తెలియనటువంటి యొక్క చైతన్యమే శివస్వరూపము. అదే మహాశివరాత్రికి మనం తప్పకుండా తెలుసుకోవాలంటుంది. ఇదే శివలీలా వైభవము అని చెప్పి అన్నారు. ఇక మళ్ళా లింగోద్భవకారం దగ్గర పడుతుంది మనకి. లోపల అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉన్నారు. అక్కడ స్వామివారికి మొట్టమొదటి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. మహన్యాసపూర్వకంగా ఆ మహన్యాసం చదువుతారు. దాంట్లో ఏమని ఉంటుందంటే ఒక చిన్న విశేషం. చదివిన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య సోహం భావేన పూజయేత్ అని ఉంటుంది. నాలో అజ్ఞానం ఉందయ్యా, ఈ అజ్ఞానాన్ని కనుక నీ దయతోటి తీసేస్తే సోహం భావేన పూజయేత్ తవ దాసోహము తవ దాసోహం దాసోహం తవ దాశరథే. అంటే నాలో అజ్ఞానం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞాన వెలుగుని నీ ద్వారానే నాకు వస్తే నీ 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 యొక్క దీన్నే నేనవుతానయ్యా. నీకు నాకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఎప్పుడు నాలో అజ్ఞానం నీ దయ వలన తీసేసుకుంటే మన ఆ జ్ఞానం ఉంటుంది నా దగ్గర. ఆ జ్ఞాన స్వరూపమే నువ్వు. అది మహాన్యాసం. ఇది చదివిన తర్వాత ఆ శివుడికి లోపలికి వెళ్ళి అభిషేకం మొట్టమొదట ఈ మహాన్యాసం అయిపోయిన తర్వాత అభిషేకం ప్రారంభం చేస్తారు. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవముతూత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాతయుష్యవతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయ తవ తయానో రుద్రముడయ. ఇలా ఆ మంత్రంతో అభిషేకం చేస్తూ ఉంటారు. హర హర నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్వామివారికి అభిషేకం చేస్తాం. ఇలా మంచి మంచి వాటికి అర్థాలు కూడా చాలా గొప్ప ఉంటాయి. ఆ మంత్రాలతోటి అభిషేకం చేసి శమకం అని ఇంకోటి ఉంటుంది, అది కూడా దాన్ని కూడా పారాయణ చేస్తారు. దాంతో కూడా అభిషేకం చేస్తారు. ఓం శంచమే మయస్సమే ప్రియంచమే కామస్సమే కామస్సమే సౌమనసస్సమే అని అంటే ఇవన్నీ కూడా ఆ స్వామివారిని ప్రార్థన చేసేటువంటిది చమకం. ఇది నమకం. నమక చమకాలతో చేసి ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు. లోపల ఏకాదశం చేస్తారు. ఏకాదశం అంటే 11 పర్యాయములు ఈ రుద్ర అభిషేకం చేస్తారు. అంటే అర్థం ఏమిటి? 11 పర్యాయాలు చేస్తున్నారంటే అంటే 11 ఏంటి అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. మనస్సు మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 మన మనస్సు 11. కాబట్టి ఏకాదశ రుద్రాభిషేకము అది 11 సార్లు అభిషేకం చేయడంలో ఉండేటువంటి యొక్క ఆంతర్యం. అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన మనస్సు ముందర కూడా స్థిరంగా ఉండాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సే ఒక మనిషిని చక్కగా ఉన్నతుడిగా తీసుకెళ్ళటం కానీ అధపాతాళాన్ని దొక్కటం కానీ జరిగేవి ఇవే మనకి. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలే అవి మన మనస్సే ప్రధానం. దాన్ని మనస్సును వాటిని అదుపులో ఉంచుకుంటే మంచి పనులు చేసి సమాజానికి కూడా ఉపయోగపడి ఉన్నంతకాలం జీవితాంతం కూడా మంచి పనులు చేసి ఆ తర్వాత శివైక్యం చెందడానికి అవకాశాలు ఉంటాయి.
మరి దీనికి ముఖ్య కారణం అడ్డంకి తెలియవేమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన మనస్సు. ఇప్పుడు ఇక్కడున్న మనస్సు ఎక్కడుందో తెలియదు. అలవాటైన మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ మనస్సు ఎక్కడ అమెరికాలో ఉందో జర్మనీలో ఉందో ఎవరికి తెలియదు. చూసారా? కాబట్టి ఆ మనస్సుని స్థిరీకరణ చేసుకోవాలి. ఆ స్థిరీకరణ చేసుకోవడానికి మహాశివరాత్రి నాడు స్వామివారి యొక్క అభిషేకాన్ని లోపల అర్చనలు జరుగుతూ ఉంటే కనీసం చూసినట్లయినా చాలా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఏకాదశి రుద్రంలో చేయటం, అభిషేకం చేయడంతో ఉండేటువంటి యొక్క విశేషం అది అని చెప్పుకున్నాం. భస్మధారణ ఏం చెప్తుంది? స్వామివారికి భస్మం చేసుకుంటారు కదా, మనము భస్మం ధరిస్తాం, తప్పులేదు. ఎవరైనా భస్మము తీసుకోవచ్చు, నాలుగా ఈ నిలువుగా నామం పెట్టుకోవచ్చు, లేదా ఊరికైనా ఒక చిన్న కుంకం లాంటిది ఒకటే పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఈ పాల భాగంలో ఆజ్ఞాచక్రం, అది ఆజ్ఞాచక్రం దగ్గరికి పార్వతీ పరమేశ్వరు ఏకంగా ఉంటారు కాబట్టి అక్కడ మనకు చిహ్నంగా ఒకటి పెట్టుకుంటే బాగా ఉంటుంది అనేటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అక్కడ పెట్టుకోవాలి అని చెప్పనని. అంతేగాని నిలువ, అడ్డమా, లేకపోతే ఒక చిన్న చొక్క అనేటువంటిది మనకి ఎవరి యొక్క దీన్ని బట్టి వారు పెట్టుకోవచ్చు, తప్పులేదు. వీరికి ఏం అక్కర్లా, ఎవరి దీన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అది తర్వాత ఆ విధంగా చేసుకొని ఆ భస్మం ధరించడం వలన ఉపయోగం ఏమిటి? అసలు ఎందుకు ధరిస్తారు ఈ భస్మాన్ని అంటే, ఆయన భస్మదారుడు, ఆ భస్మం ఆయన పెట్టుకుంటాడు. ఏమిటి భస్మం అంటే, మనము ఈ మనిషి భూమి మీదకి వస్తూ తీసుకొచ్చేది ఏం లేదు. పుట్టినప్పుడు ఏం తెచ్చాంటండి మనం? ఏమీ లేదు. మరి పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతున్నామా? ఏమీ లేదు. కానీ మధ్యలో ఉండేటువంటిదంతా కూడా నాటకమేనన్నాడుగా మనకు అందరికీ తెలిసినటువంటి యొక్క విశేషమే. అన్నమయ్య రాశాడు మనకి ఒక పాటను చక్కగా, చాలా బాగా ఉంది. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజమే, మధ్యనున్నది నాటకం అన్నాడు. అట్లాగే ఇది పుట్టడం తెచ్చేది లేదు, పోయేటప్పుడు తెచ్చేది లేదు. చివరికి మన శరీరం భస్మం అయిపోయేటువంటిది, బూడిదైపోయేటువంటిది శ్మశానంలో. చూసారా? కనుక దాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ఉంటే మానవుడికి కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు, వైమనస్యాలు, క్రూరత్వం ఇవి ఉండవు. ఇది చిహ్నంగా పెట్టుకున్నామయ్యా, మేము శాంతంగానే ఉంటాం, ఎప్పుడు కూడా మా మొహం చూస్తే ఇంకోటికి ఎవరికైనా ఆనందం కలగాలి అని చెప్పిననే మనం దాన్ని చెబుతున్నాడు మహాశివుడు. ఆయన భస్మధారణం చేసి బతికి ఉన్నంతకాలం మంచిగా ఉండి సమాజానికి సేవ చేసి ఈ తనువుని చాలిస్తాను అని చెప్పినని, సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించి నేను కాలం చేస్తాను అని చెప్పినని చెప్పబోతున్నాడు ఈ యొక్క భస్మధారణ చేసి మహాశివుడు. శ్మశానంలో తిరుగుతాడు అంటారు ఏంటండి, ఇదేంటి ఏం గోలా అని చెప్పినని మనం అనుకోవచ్చు. అంటే ఈ పోయినటువంటి వాళ్ళు శ్మశానం దాకా వెళ్తారు, తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండమన్నా ఉండరు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మరి అక్కడ సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరం దుఃఖిస్తూ ఉంటుంది. అప్పుడు వాడు భయపడిపోతూ ఉంటుంది, ఎవరూ లేరే వెనకాల అని చెప్పనని. అప్పుడు వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి, ఓరే నీకేం భయం లేదురా, నేనున్నాను ఇక్కడ, ఎవరు వెళ్ళిపోయినా నీకేం భయం లేదు, నేనున్నానురా అనేటువంటిది ఆ పోయినటువంటి యొక్క సూక్ష్మ ప్రాణికి అభయాన్ని ఇస్తూ కూడా ఈయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు అని అర్థం. అంటే మనకి ఉండేటువంటి యొక్క వినయాన్ని, వివేకాన్ని మనం కోల్పోయినప్పటికీ కూడా అప్పుడు జ్ఞప్తి చేసి మన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా అసలు కాలం యొక్క విశేషాన్ని తెలుసుకొని, కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగపరుచుకోవాలి అని చెబుతూ ఉంటాడు. ఇదిగో ఈ యొక్క దీని మూలంగాను అని చెప్పనని. శివతాండవం ఎప్పుడు కూడా తాండవం సమస్త కళల సమాహారం నాట్యం అన్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, లలిత కళలు ఇవి. ఈ లలిత కళల యొక్క సమాహారమే నాట్యం అన్నారు. అది నటరాజస్వామి అయి సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తూ ఉంటాడు శివుడు. ప్రదోషకాలంలో అంటే ప్రదోషము అంటే ఏమిటి, అర్థం ఏమిటి అంటే సాయంత్రంగా. మీరు చిదంబరం కనుక వెళ్ళినట్లయితే చక్కగా అక్కడ కనక సభామండపం అని ఉంటుంది. ఆ కనక సభామండపంలో అక్కడికి వచ్చి శివుడు నటరాజస్వామి చేస్తూ ఉంటాడు అని చెప్పనని ప్రతీది.
అది ప్రదోషకాల పూజ. దోషం అంటే రాత్రి అని అర్థం. ప్రదోష అంటే రాత్రి కాలానికి ముందు సమయము, అంటే సూర్యాస్తమనం అయిపోతూ ఉంటుంది, రాత్రికాలం ఇంకా ప్రారంభం కాదు. చూసారు, కనుక అదే సమయం ప్రదోషకాల శివుడికి అర్చనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క సమయం. ఆ ప్రదోషకాలంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ చైతన్యం దాంట్లో ఉంటుంది. అంటే ఈ అనంత విశ్వంలో నిరంతర చైతన్య స్వరూపం పరమశివుడు. అనంత చైతన్యంలో, అనంత విశ్వంలో నిరంతర చైతన్య స్వరూపం ఆ పరమేశ్వరుడు. చూసారా, కనుక అది ఆనందాన్ని ఇస్తుంది అందరికీ కూడా. కనుక అది ఆనంద శివతాండవం. అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా సర్వము కూడా సర్వేశ్వరుడి యొక్క లీలా విలాసమే. అది ఆనంద శివతాండవం అవుతుందన్నమాట. అప్పుడు అది సర్వకళల సమాహారం నాట్యం. ఈ హిమాలయాల్లో కైలాస పర్వతం అది ఒక పర్వతరాజం. అందులో ఉన్నతమైనటువంటి యొక్క శిఖరం కైలాస శిఖరం. ఆ కైలాస శిఖరం ముందు ఉండేటువంటిది మానస సరోవరం. ఈ శివుడు తాండవం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. బ్రహ్మాది దేవత అందరూ కూడా వీక్షించడానికి ఆ కైలాస పర్వతం దగ్గరికి వస్తారు ప్రదోషకాలంలో. అంటే దోషం అంటే రాత్రి, ప్రదోషం అంటే రాత్రికి ముందు ఉండేటువంటి సమయంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటే చూడటానికి తనివి తీరా వస్తారు అందరూ కూడా దాంట్లో. ఆ సమయంలో మనం కూడా మనకి ఏదైనా చిన్న అప్లికేషన్ వారికి ముందు పెడితే, బాబు మాకు ఇవి ఉన్నాయి, ఇహంలో ఈ విధమైనటువంటి బాధలు ఉన్నాయని చెప్పినంటే వాటన్నిటిని కూడా తీర్చేటువంటి యొక్క మహానుభావుడు త్రికరణ శుద్ధిగా ఆయన్ని మనం ప్రార్థన చేసుకుంటూ, అది ప్రదోషకాల పూజ అంటారు. మనోహరమైనటువంటి యొక్క మానస సరోవరం ఉంది. ఆ మానస సరోవరం ఈ కైలాస శిఖరంలో స్వామివారు నాట్యం చేస్తూ ఉంటే ఉప్పొంగిపోతుంది. ఆ మానస సరోవరం ఉప్పొంగిపోయి ఆనందంగా అయిపోయి అది మెల్లిగా కిందికి పారటం ప్రారంభిస్తుంది. గంగానదిలాగా, పవిత్రమైనటువంటి యొక్క గంగానదిలాగాను అని చెప్పని. ఇప్పుడు లింగోద్భవ కాలం గురించి చెప్పుకుందాం. ఆ 12 గంటలు అయ్యేటప్పటికి ఆ జ్ఞాన వెలుగును ప్రసాదించేటువంటి యొక్క ఆ లింగాన్ని కనుక మనం దర్శనం చేసినట్టయితే మనలో జ్ఞానం ఉదయిస్తుంది. ఆ రాత్రి అనేటువంటిది జ్ఞానోదయం కలిగించేటువంటి యొక్క మహారాత్రి అవుతుంది. అప్పుడు అది జ్ఞానరాత్రి అవుతుంది అన్నమాట. ఇక రాత్రి అనేటువంటి చీకటి అనేటువంటిది ఉండదు. మన శరీరంలో ఎప్పుడు వెలుగే ఉంటుంది, జ్ఞానం ఉంటుంది అని చెప్పని చెప్తారు. తర్వాత ఈయనకి నందివాహనం ఎందుకు అనేటువంటిది కూడా ఒక చిన్న విశేషం ఉంది. నందివాహనం, పరమశివుడు సర్వాంతర్యామి కనుక ఆయనకి నందివాహనం ఎందుకు? ఆయనే సర్వాంతర్యామి, ఆయనకి ఇంకా వాహనం ఎందుకంటే అందులో పైగా ఈ నంది వాహనం ఏమిటి అంటే, నంది ఏమిటంటే జీవతత్వానికి సంకేతం. ఈశ్వరతత్వం ఎదురుకుండా లింగం ఉంటుంది, దానికి ఎదురుకుండా ఈ నంది ఉంటుంది. నంది ధర్మానికి చిహ్నం, సంకేతం. నంది అంటే ధర్మం. అంటే ఈ జీవతత్వం ఎదురుకుండా ఉండేటువంటి ఈశ్వరతత్వం వైపు కనుక ఆ మనస్సుని కనుక తిప్పుకుంటే మనం కూడా జంతువులమే. కాబట్టి ఈ జీవతత్వం ఆ శివుడి వైపు కనుక తిప్పుకుంటే వేరే ధ్యాసలు లేకుండా శివుడితో, అందుకనే శివుడికి నందికి మధ్యలో ఎవరు నడవకూడదు. తర్వాత ఆ శృంగముల మధ్యలో నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పనని దర్శనం చేసుకుంటే ఆయన మనలో ఒక జ్ఞాన వెలుగునిస్తాడు. అది ధర్మంతో కూడినటువంటిది. ఎందుకంటే నంది ధర్మం ద్వారా ఈశ్వరతత్వాన్ని తెలుసుకునేటట్లయితే ధర్మార్థకామ మోక్షములు అంటే ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి, అలాగే ధర్మంతో కామాన్ని అనుభవించాలి. అర్ధకామాన్ని ధర్మబద్ధంగా చేసుకుని జీవితాన్ని గడిపితే మోక్షం వస్తుంది అని చెబుతూ ఉంటాడు నందీశ్వరుడు. ఆ శివుడికి ఎదురుకుండా ఉండి ఈశ్వరతత్వమే. ఆ విధంగా ఆయన ఎప్పుడైతే నందీశ్వరుడు ఈశ్వరుడినే ధ్యానం చేసుకుంటూ ఆయన వైపే ముఖాన్ని తిప్పుకుని ఆయన వైపే మనస్సును పెట్టుకుని ఉంటాడో ఆ నంది ఈశ్వరతత్వంగా మారింది. నందీశ్వరుడైనాడు ఆయన. చూసారా, అది గొప్ప. అందుకు ఆ యొక్క వాహనం ఆయనకి నంది వాహనం అంటే నంది ధర్మానికి ప్రతీక, జీవతత్వానికి
ధర్మానికి ప్రతీక. కాబట్టి ధర్మాచరణ జీవుడు కనుక చేసినట్లయితే ఆయన కూడా ఈ యొక్క శివుడి యొక్క ఆ కృపకి పాత్రులు అవుతారు అని చెప్తున్నాడు నందీశ్వరుడు మనకందరికీ కూడా. ఈ యొక్క శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి కూడా అక్కడ ఇందాక అభిషేకం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇక్కడ మనం కళ్యాణం కొని చెప్పుకుంటున్నాం. హిమవంతుడి దగ్గరికి సప్తర్షులు కూడా వెళ్ళారు చక్కగా. అది వాళ్ళు వారితో సంభాషణ చేశారు, రాయబారం చేశారు. పార్వతినిచ్చి పెళ్లి చేయమయ్యా, ఈయన వేదవేద్యుడు, ఆ వేదానికి అర్థం ఆవిడ, కాబట్టి ఈ వేదవాక్కులు వాక్కు అర్థం రెండు మాదిరిగా కలిసిపోయేటట్టుగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా అర్ధనారీశ్వర తత్వమే వాళ్ళది, పార్వతినిచ్చి శివుడికి పెళ్లి చేయవలసింది చెప్పిన సప్తమహర్షులందరూ కూడా వెళ్ళారు. ఆ హిమవంతుడు ఒప్పుకొని ఆ పార్వతీదేవికి శివుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. శివపార్వతీ కళ్యాణ ఘట్టం రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో జరగబోతూ ఉన్నది. ఇక ఆ బ్రహ్మలందరూ కూడా అటు ఇటు కూడా కూర్చుని చదువుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క శివుడు ఆ అడ్డం పెట్టి దాన్ని ప్రవర చదువుతున్నారు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్షేయ ప్రవరాన్విత పరమశివసగోత్రోస్య పరమశివశర్మణో నప్త్రేహిం సదాశివశర్మణ పౌత్రాయ మహానటేశ్వర శర్మణ పుత్రాయ పరమశివసగోత్రోద్భవాయ శ్రీ ఉమామహేశ్వర శర్మణేవరాయ. ఆయన పెళ్లి కుమారుడండి మహాశివుడు. ఇప్పుడు మరి అమ్మవారి సంగతి చూడాలిగా. అమ్మవారి వైపు ఏమిటి ప్రవర, అమ్మవారిది కాశ్యప గోత్రం అంటున్నారు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య మహామేరోనప్త్రీం మందరా అచల శర్మణ పౌత్రీం హిమాచల శర్మణ పుత్రీం కాశ్యప గోత్రోద్భవీం పార్వతీం నాం కన్యాం. ఆయన శివుడు, ఈవిడ పార్వతీదేవి, రెండు కూడా ఇద్దరికి సరిపోయింది. ఇరువైపులా కూడా ప్రవరలు చెప్పి జగత్ కళ్యాణకారకంగా శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరుగుతోంది. ఇక్కడ మనకి త్యాగరాజస్వామి వారు రాసినటువంటి ఒక గొప్ప కీర్తన ఇది. తప్పకుండా మీకు సంగీతం రావక్కర్లేదు, చదువుకున్నా పర్వాలేదు. ముచ్చట బ్రహ్మాదులకు దొరుకునా ముదితలార చూతాము రారే పచ్చని దేహిని పరమపావనిని ప్రకృతిని తలచుచును హరుడేగనే. ఆ శివుడు వస్తున్నాడు చక్కగా. ఏమంటున్నారు అందరూ కూడా, ముచ్చట బ్రహ్మాదులకు, వాళ్ళందరికీ కూడా ముచ్చటే. దొరుకునా ముదితలార చూతాం, ఇటువంటి యొక్క సన్నివేశం శివుడి యొక్క పార్వతీ కళ్యాణం. ఆ యొక్క సన్నివేశం మనకి మళ్ళా చూడటానికి అవకాశం రాదు. పదండే మనం అందరం కూడా వెళదాము అని అనిపిస్తూ ఉన్నాడు చాగయ్య. ఆయనకి దీంట్లో మహా గొప్ప కీర్తన. బ్రహ్మాదులకు కూడా తరంగాదే. వాళ్ళ అదృష్టవశాత్తు శివపార్వతీ కళ్యాణం చూస్తున్నారు. మనం ఎంత, కాబట్టి మనమందరం కూడా వెళదాం పదండి అని చెప్పని. మరి ఆయన ఎట్లా ఉన్నాడు, పచ్చని తల్లి పార్వతి, ఆవిడ మొహంలో అటువంటి పచ్చగా ఉంటుంది చక్కగా, శుభప్రదంగా కళ్యాణప్రదంగా. తర్వాత ఆయన ఎట్లా ఉన్నాడు శివుడు, తెల్లని మేనున నిండు సొమ్ములతో మల్లెహారములు మతి శోభిల్లగా చల్లని వేళ సకల నవరత్నపు పల్లకిలో వేయించేస్తున్నటువంటి యొక్క మహాశివుణ్ణి ఇప్పుడే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, ప్రవరలు చదివారు, మహాకళ్యాణం చేస్తున్నారు. ఇద్దరికి కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఆనందదాయకంగా జరుగుతోందే అన్నారు. ఇప్పుడు ఇంకా మన భారతదేశంలో అనేకమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, శివక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందుట్లో కాశీ ఉంది, రామేశ్వరం ఉంది, ఇంకా ఏవో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పంచభూతాలకు కూడా 5 లింగాలు ఉన్నాయి. అది గొప్ప విశేషం. దక్షిణాదిలో మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఆకాశలింగం అనేటువంటి చిదంబరంలో ఉంది. అలాగే జలలింగం జంబుకేశ్వరంలో ఉన్నది. తర్వాత పృథ్వీలింగం ఏమో మనకి కాంచీపురంలో ఉన్నది. మరి ఇప్పుడు శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది. అది మొట్టమొదటిగా ఆ సాలెపురుగు కృతయుగంలోది. అప్పుడు ఆ కృతయుగంలో ఉండేటువంటి సాలెపురుగు భక్తికి స్వామివారు మెచ్చుకుని ఐక్యం చేసుకున్నాడు. తర్వాత త్రేతాయుగం చివరిలోని ఆ పాము వచ్చి మణులతోటి పూజించింది. తర్వాత ఏనుగు ద్వాపర యుగం మొట్టమొదట్లో వచ్చి చేసింది. వీళ్ళిద్దరికీ పడలేదు. ఇద్దరినీ కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఈ చిహ్నాలు ఇప్పటికీ కూడా మనం ఆ లింగంలో మనం చూడవచ్చు. కాళహస్తి, శ్రీకాళహస్తి
ఆ లింగంలో ఇవి కూడా ఉంటాయి. తర్వాత తినడు ఉన్నాడు, ఏమీ లేదు పాపం వాడికి. మూఢమైనటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క విశ్వాసంతో ఆ స్వామిని కొలుచుకున్నాడు. ఆయన విగ్రహం కూడా ఉంటుంది. కొండ మీద ఆయనకి విగ్రహం పెట్టారు. ఆ స్వామివారి దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. అది చక్కగా ధూర్జుడు మనకి ఒక చిన్న పద్యం ఇచ్చాడు. దీంతో మనం శివ కళ్యాణం అయింది, అన్నీ అయిపోయింది కాబట్టి శివరాత్రి మహత్యాన్ని సంపూర్ణంగా చెప్పుకున్నట్టు అవుతుంది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యసనం వనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భా నిదానముల్ చదువులటయ్యా కావు నీ పాద సంసేవాసక్తేగాక జంచుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. గొప్ప విశేషం ఈ యొక్క. ఎందుకంటే ఏం చదివినాయని చెప్పనని అవి ఇప్పుడు ఆ సాలపురికి ఏం చదువుకుంది? ఏ వేదాలైనా చదివిందా? పాము ఏ శాస్త్రాలైనా చదువుకుందా? ఏనుగు ఏ విద్యనైనా అభ్యసించిందిటయ్యా? మరి తిన్నడు ఏ మంత్రాన్నైనా జపించాడా? మరి వారందరికీ కూడా ముక్తినిచ్చావు కదయ్యా కాళహస్తీశ్వర. నీ పాదసేవయే మోక్షంపై బుద్ధి పుట్టడానికి గల మూల కారణం, కానీ ఈ చదువులు హేతులు కావయ్యా అని చెప్పినని గొప్ప పద్యాన్ని ఇచ్చాడు. ఇది మాకు పాఠ్యభాగాల్లో కూడా చిన్నప్పటి నుంచే ఉండేవి. అది గుర్తుపెట్టుకొని ఈ యొక్క మహాశివరాత్రి నాడు వేసుకోవాలి. అత్యంత శివభక్తి పరాయణుడు ధూర్జటి మహాకవి మనకు అందించినటువంటి దీంతో పూర్తి చేసుకున్నాం. అరుణాచలంలోనే అగ్నిలింగం ఉంటుంది, జంబుకేశ్వరం జలలింగం, కాంచీపురం పృథ్వీలింగం, ఆంధ్రప్రదేశ్లో కూడా పంచారామాలు అని చెప్పిన మనకున్నాయి. దానికి ఒక పెద్ద తారకాసుర సంహారం, ఆ సంహారంలో ఆయనకు ఉండేటువంటి ఇక్కడ ప్రాణలింగం ఉంటుంది. అమ్మవారు ఇచ్చినటువంటి శూలంతో ప్రాణలింగాన్ని చేస్తే అది 5 చోట్ల మొక్కలేయబడింది. అవే మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క పంచారామాలు. మహాశివరాత్రి నాడు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని ఆ మహానుభావుని ప్రార్థన చేసుకుని మహాశివుణ్ణి, నాయనా ఇవాళ మహాశివరాత్రి మంచి పర్వదినం, నిన్ను నేను అభిషేకించుకునేటువంటిది, అర్చన చేసేటువంటిది, అటువంటి యొక్క శక్తిని నాకు ఇప్పించవలసిందే అని చెప్పిన స్వామివారిని ప్రార్థన చేసి నమస్కరించుకుంటూ దినారంభం చేసుకుని మహాశివరాత్రి రోజున స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు, మన దైనందిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని తర్వాత ఆ స్వామివారికి శివాలయంలోకి వెళ్ళి స్వామివారి యొక్క అర్చన చేసుకొని అభిషేకములు చేసుకొని, అభిషేకములు చేస్తున్నటువంటి వారిని కనులారా మనం చూసుకొని వారు చేసేటువంటి యొక్క బెల్ల లోపల వాళ్ళు మహాన్యాసం చదువుకుంటారు. బయట మహాన్యాసం తర్వాత అభిషేకం చేసుకుంటారు. ఆ అభిషేకం మంత్రాలు చక్కగా చాలా గొప్పగా ఉంటాయి. హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం అయిన తర్వాత స్వామికి పూర్వ నిర్మాల్యం, ఆ చేసినటువంటిదంతా కూడా ఏదైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసేసి బిల్వార్చన చేస్తారు. ఈ బిల్వార్చన చాలా గొప్పదైనటువంటి యొక్క బిల్వార్చన. బిల్వదళం అంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఆ అర్చన చేస్తారు. అంటే అసలు త్రిదళం అంటే ఏమిటి? త్రిదళం అంటే మనిషిలో ఉండేటువంటివి త్రిగుణములు ఉంటాయి, సత్వరజ తమో గుణములు ఉంటాయి. ఆ సత్వరజ తమో గుణములే మనిషిని ఆడిస్తూ ఉంటాయి. అందులో సత్వగుణం చాలా ప్రధానమైనటువంటిది, రజోగుణం అప్రధానంగా ఉండాలి. అలాగే సత్వగుణం ప్రధానంగా ఉండి చివరికి ఈ తమోగుణం చాలా అప్రధానంగా ఉండాలి. అది అన్నింటికంటే సత్వగుణం గొప్పది. ఈ 3 యొక్క గుణములని కూడా తీసేసి ఇంకొకటి దీనిపైన ఇంకోటి ఉంది, శుద్ధతత్వం అని చెప్పినని. అదిగో ఆ యొక్క తత్వాన్ని నా వలన ఎవరికి కూడా హానికి కలుగజేయకుండా ఏ ప్రాణికి సమాజానికి నేను సేవ చేసేటువంటి యొక్క స్థితిని నాకు ఇప్పించవయ్యా అని చెప్పినని ఆ స్వామివారికి ఈ బెల్వములు అర్చన చేస్తారు. అసలు ఈ బెల్వంలో గొప్పతనం ఏమిటండి? ఇప్పుడు ఇంకా మనకి 3 దళాలు తెలుస్తున్నాయి, 5 దళాలు ఉన్నాయి, 8 దళాలు ఉన్నాయి, 12 దళాలు ఉన్నాయి. అవి మహాబెల్వ దళాలు అంటారు వాటిని. ఆ మంత్రం చదువుకుంటూ చక్కగా ఏకబెల్వం శివార్పణం అని చెప్పిన స్వామివారికి ఆ లింగం మీద ఈ అర్చన చేస్తారు. తర్వాత ఆ బెల్వద వృక్షము చాలా పవిత్రమైనటువంటి యొక్క వృక్షం. ఎలాగంటే అది అన్ని యొక్క వృక్షాలకి కూడా పుష్పం ముందర వస్తుంది. పుష్పం ముందర వచ్చిన తర్వాత కానీ ఫలం రాదు. అదే కదా మనం చూసేటువంటి ప్రతి చెట్టుకి కూడా
ముందర పుష్పమే ముందర వస్తే ఆ పుష్పంలో నుంచి ఫలం వస్తుంది. కానీ ఈ బిల్వ వృక్షం అన్నదే పుష్పించకుండానే ఫలించేటువంటి యొక్క గొప్ప విశేషం ఉన్నటువంటిది బిల్వదళానికి. మారేడు చెట్టు అంటారు. మారేడు చెట్టుకి కాయలు కాస్తాయి, మారేడు కాయలు. అది వైద్యంలో కూడా ఉపయోగిస్తారు వాటిని. కాబట్టి ఆ మారేడు కాయలు ఉన్నాయే, పుష్పించకుండా ఫలించేటువంటి యొక్క వృక్షం ఒక్క మారేడు చెట్టే. దానికి అంత విశేషం ఉంది. అది లక్ష్మీప్రదము అని చెప్పని శాస్త్రం చెప్పింది. లక్ష్మీ స్వరూపం, పుష్పించకుండా ఫలించేటువంటి యొక్క వృక్షం లక్ష్మీదేవి యొక్క స్వరూపం. కాబట్టి ఆ మారేడు దళంతో ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతన్నారు. వీడేదో బూడిద పూసినాడు, వీడు మనకేమిస్తాడండి, ఐశ్వర్యం అనేటువంటిది కాదు అక్కడ. ఈ బిల్వదళంతో ఆ స్వామివారి మీద కనుక బిల్వదళం ఉంచితే ఆ బిల్వదళం, ఆ బిల్వ చెట్టు ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి, ఆ లక్ష్మీదేవి స్వరూపం అంటే ఐశ్వర్యం కాబట్టి, ఆ ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు మనకి. ఒక్క బిల్వదళం తీసుకెళ్ళి స్వామివారి మీద కనుక మనం అర్చన చేసినట్టయితే, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఆ అర్పణం చేయడంలో ఉండేటువంటి యొక్క బిల్వదళం యొక్క విశేషం ఆ విధంగా ఉంటుంది అని బిల్వదళంతో మనం అర్చన చేసుకుంటాం. త్రిగుణములన్నీ కూడా ఏకత్వాన్ని సాధించేటువంటి యొక్క స్థితిని బిల్వదళం మనకిస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తాడు శివుడు ఈ బిల్వదళంతో కనుక పూజ చేసినట్లయితే. దాని తర్వాత లింగోద్భవ కాలంలో పూజ చేసి బిల్వదళార్చన చేస్తాం. తర్వాత మళ్ళా శివాలయంలో ఉండేటువంటి యొక్క ఆ ప్రసాదాన్ని మనం సరాసరి ఇంటికి తీసుకురాకుండా అక్కడ తీసుకురావాలి, ప్రసాదం తీసుకోవాలి. కాకపోతే చండీశ్వరుడు అని చెప్పిన ఉత్తమతగా ఉంటాడు ఒక ఆయన. ఆ చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి, నాయన ఇదిగో ప్రసాదం, శివప్రసాదం మేము తీసుకెళ్తున్నాము, అనుజ్ఞ ఇవ్వవలసిందే అని చెప్పి మానసికంగా కోరుకొని ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొనవచ్చు. ఆ బిల్వదళాన్ని అక్కడ ఇక్కడ ఎక్కడే పారేయకుండా మన ఇంట్లో ఉంచుకోవచ్చు. చక్కగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అటువంటి బిల్వదళం మనకి. తర్వాత అటువంటి మహాశివరాత్రి కార్యక్రమాన్ని మనం ఆనందంగా జరుపుకుని ఐశ్వర్యవంతులమై సమాజానికి సేవ చేస్తూ సర్వమానవ సౌభ్రాతృ విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది బిల్వదళార్చన స్వామివారికి. శివరాత్రి గురించి మనం తెలుసుకునేది ఏమిటి, సందేశం ఏమిటి మనకి శివరాత్రి సందేశం అని అనుకుంటే, మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షములు. అర్ధకామాన్ని ధర్మంతో ముడిపెడితే అప్పుడు మనిషి పశుత్వాన్ని జయించి రాక్షసత్వాన్ని పోగొట్టుకొని పశుపతి యొక్క దీన్ని పొందుతాడు, కరుణని పొందుతాడని చెప్పినని తనలో ఉండేటువంటి యొక్క పశు రాక్షసత్వాన్ని అణచుకొని అంకురిస్తున్నటువంటి దైవీతత్వాన్ని బాగా ప్రజ్వలింపజేసుకొని మనకి కాల వివేచన కలిగి ప్రతి క్షణాన్ని కూడా కాల ప్రాముఖ్యాన్ని తెలుసుకొని జీవితాన్ని ఆ కాలాన్ని వృధా చేసుకోకుండా సత్సాంగతంతో, సద్గ్రంథ పఠనంతో, సత్కాలక్షేపంతో సమాజానికి కూడా సేవ చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని మనకు ఇచ్చినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఈ భూమికి, ఈ జన్మభూమికి, వాటికి కూడా మనం ఇతోధికంగా ఈ సమాజానికి మన సేవలు అందిస్తూ ఉంటే మనకి ఎదిగి తనలో ఐక్యం చేసుకోవడానికి భగవంతుడు మనకి భాషనిచ్చాడు, మనిషికి బుద్ధినిచ్చాడు. దాన్ని బుద్ధిని వికసింపజేసుకుని సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టయితే సర్వమానవ కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు, వైమనస్యాలు అన్నిటిని కూడా మరిచిపోయి శాంత స్వభావంతో మనం ఆ స్వార్థరహితంగా కార్యక్రమాలు నలుగురికి ఉపకరించే ఏ కార్యక్రమాన్నైనా సరే చేసేటువంటిది ఆ శివుడి యొక్క సేవేను అని చెప్పని అనుకుని మన యొక్క జీవితాన్ని చరితార్థతను అందించేటువంటి యొక్క మహాపర్వదినం ఈ యొక్క శివరాత్రి అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, పర్యాప్త్య అనంతరాయ సర్వస్తోమోతిరాత్రమోత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్సే సర్వమేవతేనాప్నోతే సర్వం జయతి. అందరి యొక్క కార్యక్రమాలు కూడా పార్వతీ పరమేశ్వరులు జయప్రదం చేయాలి అని చెప్పిన మనసారా ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.